ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. జగనన్న పాలనలో గ్రామ ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు, 3 ఏళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత జగన్ కి దక్కుతుంది. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, నాడు నేడు పథకంలో అదనపు తరగతి గదుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చి పరిపాలన అనేది ప్రజలకు చేరువ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం నాడు సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మునికూడలి గ్రామం నందు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నాడు నేడు ఫేజ్ 2 పథకంలో భాగంగా 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ఒక అదనపు తరగతి గది నిర్మాణానికి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బాబు, ఎంపీపీ గుర్రాల జోష్న, గంట శ్రీనివాస్, కవల కృష్ణమూర్తి, కరుటూరి శ్రీహరిబాబు, సుజీరాజు, కవల దుర్గాప్రసాద్, ఆకుల అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనే మునికోడలి గ్రామం సీతానగరం మండలంలో గ్రామ సచివాలయం భవనం ఎక్స్టెన్షన్ వర్క్ ఏదైతే చేసామో ఆ బిల్డింగ్ని ప్రారంభించడం, అలాగే నాడు నేడు ద్వారా ఏదైతే ప్రభుత్వ పాఠశాలని పూర్తిగా రీవ్యాంప్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వ పాఠశాలల్ని కూడా నాడు నేడు ద్వారా డెవలప్ చేసేదానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడమే కాకుండా అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా శంకుస్థాపన చేయడం, అంతేకాకుండా ఏదైతే ఇవాళ రైతులకి ముఖ్యంగా రైతు భరోసా కేంద్రం ద్వారా రైతుకి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోనే కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ రైతులకి వ్యవసాయం అనేటువంటిది లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితిలోకి తీసుకుని రావాలి అనేటువంటి సత్సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని రైతు భరోసా కేంద్రాలని కూడా నిర్మాణం పూర్తి చేయడం, ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఈ మునికొడల గ్రామంలో కూడా నూతనంగా నిర్మించుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి రేపటి నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు అందుబాటులో రైతాంగానికి అన్ని రకాలుగా కూడా మేలు చేకూర్చే